everyone, welcome to all. సో ఈ వీడియోలో సంయుక్తాక్షర పదాలు అంటే ఒక హల్లుకు ఇంకొక హల్లు ఒత్తుగా వస్తే ఎలా చదవాలి, ఎలా పలకాలి అనేది చూద్దాం. ఇప్పుడు చూడండి ఫస్ట్ వన్. సో దీన్ని రాసుకునేటప్పుడు ఫస్ట్ మనము ఏదైనా కానీ మన క్లాస్లో డిక్టేషన్ పెట్టేటప్పుడు కూడా ఫర్ ఎగ్జాంపుల్గా దుర్గా అని అన్నారు. దుర్గా ఓకేనా, ఎలా పలుకుతే అలా రాయండి. ఫస్ట్ దుర్గా ఓకేనా, మీకు రాయడం ఎలా అనేది నేర్పిస్తున్నాను. దుర్గా కదా, ఇలా చెప్పిన దుర్గా అన్నప్పుడు ఇలా రాసుకోండి. నెక్స్ట్ దీన్ని కలిపి రాయాలి, ఇలా రాయకూడదు. దీన్ని కలిపి రాసేటప్పుడు సో ఓకేనా, ఫస్ట్ దు రాయండి. నెక్స్ట్ ఏదైతే సగం ఉందో దాన్ని ఫుల్లుగా రాసుకోండి ఓకేనా. ఫుల్లుగా రాసేటప్పుడు దీనికి ఏముంది నెక్స్ట్ వన్కి చెక్ చేయండి. తలకట్టు ఉందా, దీర్ఘం ఉందా, గుడి ఉందా, గుడి దీర్ఘం ఉందా. దీనికి తలకట్టు ఉంది కాబట్టి ఆ తలకట్టు దీనికి వచ్చింది ఓకేనా. ఆ తలకట్టు దీనికి వచ్చి ఇప్పుడు ఏదైతే ఫుల్గా ఉందో దాని ఒత్తు వచ్చేసి దీనికి వస్తుంది ఓకేనా. సో ఇప్పుడు ఇంకొక బెస్ట్ ఎగ్జాంపుల్ వ్యక్తి లేకుంటే వక్త అని రాస్తాం ఓకేనా, లేకుంటే భక్తి అని రాద్దాం. భక్తి ఇది డిక్టేషన్ చెప్పినారు. భక్తి భక్తి ఓకేనా. ఇప్పుడు ఈ భక్తి అనేది ఎలా రాయాలి అంటే భక్తి అని చెప్పినప్పుడు ఇలా రాసుకుంటాం. కలిపి రాయాలి, ఇప్పుడు ఇలా రాయకూడదు కదా. ఇప్పుడు కలిపి రాసేటప్పుడు సో ఫస్ట్ బా రాస్తాము. బా రాసిన తర్వాత ఏదైతే హాఫ్ ఉందో దాన్ని ఫుల్ రాయండి. ఫుల్ రాసిన తర్వాత దానికి తలకట్టు ఇవ్వాలనా దీర్ఘం ఇవ్వాలనా అనేది నెక్స్ట్ వచ్చేసి ఏమైతే ఉందో దానికి ఉండే తలకట్టు కానీ దీర్ఘం కానీ గుడి కానీ దీనికి వచ్చేస్తుంది. మరి తాకు గుడి ఉంది కదా, అది దీనికి వస్తుంది. ఇంకా తా బదులు ఏం రాయాలి, ఒత్తు రాయాలి. భక్తి చదివేటప్పుడు కూడా మనం ఎలా చదవాలి అంటే దీన్ని సగం చదువుకోవాలి. ఇక్కడ ఈ ఒత్తుకు దీన్ని యాడ్ చేసుకొని ఫుల్ చేసుకోవాలి. అదే ఇక్కడ కూడా మీరు చదివేటప్పుడు కష్టంగా ఉన్నప్పుడు విడదీసి రాసుకోండి. ఫస్ట్ దుర్గా ఫస్ట్ రా ఉంది కదా, ఇది సగమే రాసి ఒత్తు రాసుకోండి ఓకేనా. సో ఇప్పుడు కూడా ఇది కూడా అంతే. భర్త భార్య ఇది సగమే, ఇది ఫుల్ అవుతుంది. భార్య జ్వాల ఇక్కడ కూడా మనం దీన్ని సగమే పలుకుతున్నాం. వా కలిసినప్పుడు జ్వాల, వాకు దీర్ఘం వస్తుంది, వాల అంటున్నాం జ్వాల. ఇప్పుడు చూడండి పెండ్, ఫస్ట్ చూడండి దీన్ని సగమే పలకాలి. పెండ్లి అటు చదవకూడదు, కలుపుకోవాలను కలపాల, ఫుల్లుగా కలపాలి. పెండ్లి. వృక్షము వృక్షం వృక్షం ఓకేనా. రాష్ట్రం ఇప్పుడు చూస్తే మనకి సంయుక్తాక్షర పదాలలో ఒక అక్షరానికి రెండు ఒత్తులు వచ్చేటి కూడా ఉన్నాయి ఓకేనా. ఈ రెండు ఒత్తులు వచ్చినప్పుడు చూడండి, సో ఫస్ట్ ఏదైతే లాస్ట్ వన్ ఉందో దాన్ని ఫుల్గా పలకాలి. రాష్ట్రం దీన్ని విడదీసి రాసేటప్పుడు చూడండి రాష్ట్రం రమ్ అది ఫుల్ అవుతుంది. నెక్స్ట్ స్త్రీ ఇది పలికిన తర్వాత ఇది రీ అని వస్తుంది లాస్ట్లో. స్త్రీ. వస్త్రము. రాత్రి ఇక్కడ గుడి ఉంది కదా, గుడి వచ్చేసి ఒత్తుకు వస్తుంది. రాత్రి విడదీసి రాసేటప్పుడు రాత్రి. సో దీనికి ఉండే గుడి ఒత్తుకు వచ్చేస్తుంది. తెలుగు వచ్చేసి ఇంతే అన్నమాట. అదే హిందీలో అనుకోండి సగమే పలుకుతాము, అది ఈజీ అయిపోతుంది. తెలుగు మాత్రము ఇది ఏదైతే ఉందో గుణింతం అది దీనికి వస్తుంది. ఈ ఒత్తు వచ్చేసి ఫుల్లుగా పలకాలి, ఒత్తు ఫుల్లుగా పలకాలి, దీన్ని సగమే పలకాలి. ఇది కూడా అంతే. నిద్ర అని సపరేట్ చేసి పలకూడదు. సో కంటిన్యూగా పలుకుతే మనకి కరెక్ట్ ప్రొనౌన్సియేషన్ అనేది వస్తుంది. కీర్తి ఓకేనా. చక్రం ఖర్చు. మంత్రం అంటే మంత్ ఫస్ట్ మంత్రం. సో ఇక్కడ ఏదైనా కానీ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే స్టార్టింగ్లో
ఏదైనా కానీ ఒక లెటర్ తర్వాత సున్నా వస్తే అని పలకాలి, లాస్ట్లో వస్తే అని పలకాలి. మంత్రం మంత్రం, ఓకేనా? అని పలకాలి. ఇక్కడ మాత్రం అని పలకాలి, ఓకేనా? ఇక్కడ కూడా చూడండి, చక్రం అంటాం. అనే బదులు సున్నా రాస్తాము, లేదా ఇది రాసినా కూడా కరెక్టే అవుతుంది. దాదాపుగా సున్నా వస్తే అని పలకాలి. సో అదే సున్నా మధ్యలో వచ్చిందంటే అని పలకాలి, ఓకేనా? జెడ్ జీ. సో రాసేటప్పుడు విడదీసి రాసేటప్పుడు ఎలా రాయాలి? జెడ్ జీ ఇలా, ఓకేనా? జెడ్ జీ. సో ఇదన్నమాట సంయుక్తాక్షర పదాలు. అలాగే మనం చదివేటప్పుడు ఎలా చదవాలి, రాసేటప్పుడు ఎలా రాయాలి డిక్టేట్ చేసినప్పుడు, ఓకేనా? ఇదన్న. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ అవర్ వీడియోస్.